హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కు కేర్ ఆఫ్ అట్టా. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన CGL నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అనేది చాలా పెద్ద వేకెన్సీస్తో మనకి ఫిలప్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. దాదాపుగా 20,000 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేయబోతున్నారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మా వెబ్సైట్ ద్వారా తెలుసుకోవడానికి గూగుల్కి వెళ్ళి SSC CGL 2022 నోటిఫికేషన్ ఫ్రెషర్స్ నౌ అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ కండక్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 17th of September 2022 నుంచి ఆన్లైన్ మోడ్లో మనకి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనించినట్లయితే 8th of October 2022 వరకు అప్లికేషన్స్ అనేవి మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే మనకి 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది OBC అండ్ OC క్యాండిడేట్స్. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు మీరు ఫీజు పే చేయాలి అన్నట్లయితే ఫీజు పేమెంట్ కూడా మనం ఆన్లైన్ మోడ్లోనే ఆ పర్టికులర్ డేట్స్ మధ్యలో మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం మేజర్గా నోటిఫికేషన్లు ఇక్కడ గమనించినట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది December 2022లో మనం కండక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి టు బి నోటిఫైడ్ లెటర్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. ఇక్కడ జెండర్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ అప్లికేషన్స్ అని ఫిలప్ చేయట్లేదు. ఎవరైనా కానీ ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే పోస్ట్ నేము, డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలానే మనకి ఆ పోస్ట్ క్లాసిఫికేషన్కి సంబంధించి ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా మనకి అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేవి గమనించినట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ డిపార్ట్మెంట్ నేమ్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ C&AG అని చెప్పేసి. సో ఏజ్ లిమిట్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 years అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ పే స్కేల్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1 and 2కి సంబంధించి మనం ఇక్కడ పే స్కేల్ రేంజ్ చూసినట్లయితే మనకి పే లెవెల్ 8 అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ 47,600 రూపీస్ నుంచి 1,51,100 రూపీస్ వరకు పే స్కేల్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్లో గమనించినట్లయితే మనకి ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ అండ్ అలానే ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ అలానే AFHQ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఈ పోస్టులు అనేవి మనకి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ అలానే వీటికి సంబంధించి మనం ఏజ్ లిమిట్స్ అనేవి గమనించినట్లయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కో విధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినట్టు చూసినట్లయితే మాక్సిమం ఏజ్ 30 ఇచ్చారు. రిమైనింగ్ వాటన్నిటికీ మినిమం 20 అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 30 years అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనకి ఇక్కడ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 years అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది CBDT డిపార్ట్మెంట్. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 years ఇచ్చారు. ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ కి సంబంధించి చూసినట్లయితే మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 అండ్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే CBIC అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్గా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మనకి ఇక్కడ 30 అనేది ఇవ్వడం జరిగింది అండ్ డిపార్ట్మెంట్ CBIC. అండ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్కి సంబంధించి కూడా మనకి CBICలో మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 years అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో. మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 20 to 30 years అనేది ఏజ్ లిమిట్ మనకి ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్ పోస్ట్ అని చెప్పేసి
ఇయర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కి సంబంధించి ఇక్కడ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 30 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది మనకి ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ పోస్ట్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అదర్ మినిస్ట్రీస్ అంటే మినిస్ట్రీస్ కి సంబంధించి అండ్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ లో అసిస్టెంట్ పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఫిల్అప్ చేస్తున్నారు. మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30. డివిజనల్ అకౌంటెంట్ కి సంబంధించి మనకి ఇక్కడ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ ఇచ్చారు. అండ్ అలానే సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మనకి ఇక్కడ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలానే సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనేది మనకి ఇక్కడ జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిపార్ట్మెంట్ లో. అండ్ మనకి ఇక్కడ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలానే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి సంబంధించి జాబ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి మనకి 32 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ మాక్సిమం ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ జాబ్స్ కి అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 18 నుంచి ఈ 22 వరకు మనం ఇక్కడ గమనించినట్లయితే 35,400 రూపీస్ నుంచి 1,12,400 రూపీస్ వరకు పే స్కేల్ రేంజ్ అనేది ఉంది. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే పే లెవెల్ 5 ప్రొవైడ్ చేస్తున్నారు ఆ నెక్స్ట్ కమింగ్ మా జాబ్స్ కి. సో ఇక్కడ పే స్కేల్ రేంజ్ 29,200 రూపీస్ నుంచి 92,300 రూపీస్ వరకు ఉంది. మనకి ఇక్కడ ఆడిటర్ గా మనకి ఇక్కడ పోస్టులు అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 27 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలానే అకౌంటెంట్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లో మనకి జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్స్ గమనించినట్లయితే 18 నుంచి 27 వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంది. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి పోస్టల్ అసిస్టెంట్ అండ్ అలానే సార్టింగ్ అసిస్టెంట్ కి సంబంధించి మనకు జాబ్స్ అనేవి మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏజ్ వచ్చేటప్పటికి మినిమం 18 అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 27 ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ లో మనకి జాబ్స్ అనేవి ఉంటున్నాయి. అండ్ ఆ తర్వాత మనగమనించినట్లయితే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి మనకు జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మినిస్ట్రీ ఆఫ్ అదర్ దెన్ సిఎస్ అని చెప్పేసి మనకు చెప్పారు. సో 18 to 27 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గా మనకి ఇక్కడ జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 27. అండ్ అలానే ట్యాక్స్ అసిస్టెంట్ గా మనకి CBDT లో మనకి ఇక్కడ జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలానే ట్యాక్స్ అసిస్టెంట్ CBIC లో కూడా మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ గా మనకి ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో మనకి జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. అప్పర్ డివిజన్ క్లర్క్ గా కూడా మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మినిమం 18 ఇయర్స్ అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 27 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో పే స్కేల్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకి పే లెవెల్ 4 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో జాబ్స్ కి సంబంధించి మనకి ఈ విధంగా లిస్ట్ అనేది ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా 20,000 వేకెన్సీస్ అనేవి ఓవరాల్ గా అన్ని పోస్టులు కలిపి మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎలిజిబిలిటీస్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అవ్వాలి, లేదా అదర్ కంట్రీస్ నుంచి అంటే నేపాల్ నుంచి భూటాన్ నుంచి మీరు అక్కడ నుంచి ఇక్కడ వలస వచ్చి సెటిల్ అయిన ఫ్యామిలీస్ కి సంబంధించిన పర్సన్స్ అయినట్లయితే ఇండియన్ గవర్నమెంట్ ద్వారాగా మీకు సిటిజన్షిప్ వచ్చినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించి ఈ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. సో SC/ST క్యాండిడేట్స్ కి ఇక్కడ 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWD క్యాండిడేట్స్ కి చూసినట్లయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్ విత్ OBC అయితే 13 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్ SC/ST క్యాండిడేట్స్ అయినట్లయితే మనకి ఇక్కడ 15 ఇయర్స్ ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే
ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో క్వాలిఫికేషన్కి సంబంధించిన మన డీటెయిల్స్ అనేవి గమనించినట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు. కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో దట్ మీన్స్ మ్యాండేటరీ కాదు, కానీ ఈ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ చార్టెడ్ అకౌంటెంట్ కానీ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ లేదా కంపెనీ సెక్రటరీ కానీ లేదా మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ కి సంబంధించి మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఈ పర్టికులర్ జాబ్ కి ప్రిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలానే మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నారు ఫ్రెండ్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారాగా. అండ్ అలానే 60% మార్క్స్ అనేది మ్యాథమెటిక్స్ లో 12th స్టాండర్డ్ లెవెల్లో మనకు అడిగినట్లయితే మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి సంబంధించి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్లో మనము స్టాటిస్టిక్స్ గనక చదువుకొని ఉన్నట్లయితే మనం ఈ పర్టికులర్ జాబ్ కి మనకి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ లో మీకు 60% ఉన్న బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి ఎలిజిబుల్ అవుతారు. లేదా డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ చదువుకున్నా కానీ మీరు ఈ పర్టికులర్ జాబ్ కి మీకు అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే అన్ని అదర్ పోస్ట్ ఆల్ అదర్ పోస్టులకి మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అడుగుతున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారాగా. ఇన్ కేస్ మీరు ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అయినట్లయితే మీ ఫైనల్ ఇయర్ అనేది అంటే మీ గ్రాడ్యుయేషన్ అనేది 8th of October 2022 లోపు మీరు కంప్లీట్ చేసుకోగలిగినట్లయితే అంటే కంప్లీట్ చేసుకొని మీ గ్రాడ్యుయేషన్ అనేది ఆ పర్టికులర్ డేట్ లోపు కంప్లీట్ అయిపోయింది అని మీరు ప్రూవ్ చేసుకోగలిగినట్లయితే మీరు ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అయినా కానీ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఆ తర్వాత మీకు క్వాలిఫై అయినట్లయితే 8th of October 2022 తర్వాత మీరు క్వాలిఫై అయినట్లయితే మిమ్మల్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేయబడదు. సో ఈ డేట్ అనేది కన్ఫర్మ్డ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. దట్ టు అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓటీఆర్ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి మనము సీజీఎల్ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఓటీఆర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలో వేరే నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఇక్కడ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలానే ఇక్కడ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సిజిఎల్ నోటిఫికేషన్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో మీకు ఇప్పుడు కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. మీ ఓటీఆర్ డీటెయిల్స్లో ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అనేది 100% మీ అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ డీటెయిల్స్కి సంబంధించి మా ఫీజ్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఇక్కడ 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ అలానే బెంచ్ మార్క్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ మనకు ఎవరైనా ఉన్నట్లయితే అండ్ అలానే మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఫీజ్ అనేది ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఈ 100 రూపీస్ ఫీజ్ కూడా మనము ఆన్లైన్ మోడ్లో మనకి ఇక్కడ పేమెంట్ గేట్వేస్ ద్వారా మనం పే చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకి ఏపీ అండ్ తెలంగాణలో మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి మనం గమనించినట్లయితే హైదరాబాద్,
హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్లో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసినట్లయితే మనకి టైర్ 1 అండ్ టైర్ 2 రెండు ఎగ్జామినేషన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కమింగ్ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో రఫ్గా అయితే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. సో స్కీమ్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పుకోవచ్చు. సో టైర్ 1 ఎగ్జామినేషన్ చూసినట్లయితే 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ యొక్క ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్కి మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 50 మార్క్స్ ఉంటుంది. టైం డ్యూరేషన్ చూసినట్లయితే 1 అవర్ టైం డ్యూరేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లయితే మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. టైర్ 1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇక్కడ టైర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో పేపర్ 1 వచ్చేటప్పటికి అందరికీ కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో పేపర్ 1కి సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది అండ్ అలానే మనకి మాడ్యూల్ 2లో మనకి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. టోటల్ మనకి ఇక్కడ 30 + 30 టోటల్ 60కి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. టోటల్ 180 మార్క్స్కి అండ్ టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికి 1 అవర్ టైం డ్యూరేషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ 2లో మనకి ఇక్కడ మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ పైన క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అలానే జనరల్ అవేర్నెస్ పైన మన క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 70 క్వశ్చన్స్ మనకి 210 మార్క్స్కి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ అలానే మనకి ఇక్కడ సెషన్ 3లో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. టోటల్ మనకి ఇక్కడ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్కి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే సెషన్ 2లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సెక్షన్ 3 డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఆ స్పీడ్ టైపింగ్ టెస్ట్ అనేది మనము క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 3 వచ్చేటప్పటికి అందరికీ మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్. పేపర్ 2 వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఓన్లీ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి ఇక్కడ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎవరైతే వారికి ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మనకు అప్లై చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ కంప్యూటర్ స్టాటిస్టిక్స్కి సంబంధించి అండ్ పేపర్ 3 ఏదైతే ఉందో ఈ పేపర్ 3 వచ్చేటప్పటికి మనకి ఇక్కడ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్గా ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో లేదా ఎవరైతే ఆ పోస్టులకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే ఇక్కడ పేపర్ 3 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో పేపర్ 1 వచ్చేటప్పటికి అందరికీ కామన్గా ఉంటుంది. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అందరూ ఖచ్చితంగా ఈ పేపర్ 1 అయితే ఈ 3 సెక్షన్స్కి సంబంధించి రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో పేపర్ 2 అండ్ పేపర్ 3 వచ్చేటప్పటికి ఓన్లీ ఈ పర్టికులర్ జాబ్స్కి మాత్రమే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్కి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియో అయితే మీకు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే సో ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.